వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. అత్తారింటికి ఆర్టీసీ బస్సులో వెళ్ళిపోయాడు ఈ మహానుభావుడు. ఎందరో మహానుభావులు, అందరిలో ఈయన ఒక్కడనమాట. ఏంటా కథ అనుకుంటున్నారా? అవునండోయ్, ఈయన అత్తారింటికి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆ బస్సు ఎంతకి కదలలేదట. అందుకని పక్కనే ఆర్టీసీ బస్సు ఖాళీగా ఉండేసరికి జమ్మంటూ అత్తారింటికి వెళ్ళిపోయాడు ఈ మహానుభావుడు. అసలు ఇతనెవరు, ఎక్కడ జరిగింది అని వివరాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి అందరికీ షాక్ ఇచ్చాడు. అత్తారింటికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు కోసం వేచి చూశాడు. కానీ ఎంతసేపు చూసినా బస్సు మాత్రం రాలేదు. దీంతో మనోడు వెంటనే ఆ దగ్గరలో రోడ్డు పక్కన ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును తీసుకుని అత్తారింటికి వెళ్ళాడు. అయినా సరే ఆ బస్సు చోరీ అయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ బస్సును ఆ వ్యక్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. బస్సు వేసుకొని ఎందుకు వెళ్ళావు అని అడిగితే మనోడు సమాధానం విని అందరూ షాక్ అయ్యారు. వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు ముచ్చుపర్రి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్నాడు. ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో దుర్గయ్యకు విసుగొచ్చింది. ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాకపోవడంతో వెంటనే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఆర్టీసీ ప్రైవేటు బస్సు ఎక్కాడు. ఆ బస్సును నడుపుకుంటూ అత్తగారి ఊరు అయిన ముచ్చుమర్రికి వెళ్ళాడు. దుర్గయ్య ఆత్మకూరు నుంచి ముచ్చుమర్రి బస్సులో వెళ్లి మళ్లీ బస్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. ఈ బస్సును ఎందుకని వేసుకోవచ్చా అని పోలీసులు అడిగితే ఊరికి వెళ్ళడానికి ఎంతసేపు బస్సు రాకపోవడంతో ఈ బస్సును వేసుకొని వచ్చానని దుర్గయ్య సమాధానం చెప్పాడు. మనోడు సమాధానం విన్న పోలీసులు ఒకంత ఆశ్చర్యపోయారు. వెంటనే బస్సును ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ నుంచి ఆత్మకూరుకు తరలించారు. అయితే బస్సు పోయిందని ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎలాంటి కేసు నమోదు కాకపోవడం విశేషం మరి.